విడాకుల విషయంలో రంభ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ తన విడాకుల విషయంలో కోర్టుకి ఎక్కిందట. విడాకుల కోసం కొంతకాలం ముందే ఫైల్ చేయగా ఇప్పుడు పిల్లల పెంపకం కూడా తనకే ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు వేసింది. అందులో పిల్లల విద్య సంరక్షణ ఖర్చుల కోసం నెలకు 2.5 లక్షలు చెల్లించేలా ఆదేశించాలని పేర్కొన్నారు. కాగా ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. నటి రంభ తన 2 పిల్లలతో కోర్టుకు హాజరయ్యారట. అదేవిధంగా ఆమె భర్త ఇంద్రకుమార్ కూడా కోర్టుకు వచ్చారు. దీంతో ఇది కుటుంబ సమస్య కాబట్టి రంభను ఆమె భర్తను ఒక ప్రత్యేక గదిలో ఉంచి సామరస్య చర్చల ద్వారా పరిష్కరించుకునేలా ఒక న్యాయవాదిని నియమించారట. కాగా తదుపరి విచారణలో తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది అని పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.